అందరికీ వందనాలండి. మరి దేవుడు గత కాలమంది మనల్ని ఎంతగానో కాచి కాపాడి ఆయన రెక్కల కింద ఆశ్రయం ఇచ్చి నూతన సంవత్సరంలో మనం బహుమానంగా దయచేసి ఉన్నారు. అందును బట్టి దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హెవెన్ లైట్ మినిస్ట్రీస్ స్క్వేర్స్ వారి తరఫు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 47 అధ్యాయము 14 వచనం అండర్లైన్ చేసుకోండి. 2024 సంవత్సరానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇంతవరకు దేవుడు చెప్తూ వచ్చాడు, ఇప్పుడు జరిగించడం ప్రారంభించారు. అంచేత యెరూషలేములో ఎవరికి హక్తుభక్తులు కానీ ఎవరికి అధికారం కానీ లేవు. సర్వాధికారైన దేవుడికే సర్వ హక్కులు ఉన్నాయి. అంచేత ఆయన ఆలోచన ప్రకారంగా, ఆయన ఉద్దేశ ప్రకారముగా, ఆయన చిత్త ప్రకారంగా సమస్త కార్యాలు ఆయనే జరిపించుకొని ఆయన నీడలో మనందరూ కూడా ఆశీర్వదిస్తారు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. 2024 సంవత్సరంలో యెరూషలేములో కరువు అనేది ఉండదు. 2024 సంవత్సరంలో దేవుని యొక్క ధారాళమైన ఆశీర్వాదాలు నూరంతలా, వెయ్యంతలా, లక్షలంతలా కాదు, ధారాళముగా దావీదు అడిగినప్పుడు ఇదిగో వాన కురిపించబడతాని చెప్పాడు. అట్టి విధంగా నేటి నుంచి యెరూషలేములో వర్షము కురిసినట్లుగా ఆశీర్వాదాలు కురిపించబడతాయి. సర్వాధికారైన దేవుడు తన యొక్క ఆలోచన ప్రకారంగా మనందరూ కూడా ఘనపరచడం ఈ సంవత్సరము 24వ సంవత్సరంలో మనలను దేవుడు ఘనపరచడానికి, ఉన్నతమైన శిఖరాలు దాటించడానికి, ఉన్నతమైన ఆశలు నింపడానికి దేవుడు అంగీకరిస్తూ ఉన్నారు. ప్రార్థన అండి. నా ప్రియ కుమారి కుమార్తెలారా, అబ్రహాము నిరీక్షణ వ్యర్థము కాలేదు. అబ్రహాం జీవితంలో అతను స్థిరపరిచారు. భయపడకడి. ఇదిగో వర్షముల ఆశీర్వాదాలు మీ మీద దిగి వస్తున్నాయి. వర్షము కురిసినట్లుగా ఆశీర్వాదాలతో మీరు నిలబడతారు. మీరు కరువు దినాలు చూడరు, మీరు దుఃఖ దినాలు చూడరు, మీరు రోగ దినాలు చూడరు. మీరు స్థిరమైన బండి మీద కట్టబడతారు. యెరూషలేము నిర్మాణకులుగా నా ప్రియ కుమారి కుమార్తెలారా, ఇదిగో మీ మధ్యకు వచ్చినాను. యెరూషలేము నిర్మాణకుడిగా నన్ను నేను ప్రత్యక్షపరుచుకున్నాను. యెరూషలేము నిర్మాణకుడిగా నా నామాన్ని కనపరుచుకున్నాను. ఇదే యెహోవా వాక్కు. సర్వీసును కొందాము. పరలోకమైన మా తండ్రి, మీ నామం పూజించబడును గాక, మీ రాజ్యమే వచ్చును గాక, మీ చిత్తమే పరలోకమందు నెరవేర్లు భూమి యందు నెరవేరును గాక. నానానికి అవసరం ఉన్నటికి ఇవ్వండి. మా యొద్ద అపరాధము చేసిన వాడు మేము మన్నించినట్లుగా మా అపరాధాలు మీరు మన్నించండి. మా ముసలను ప్రవేశించిన ఒక కీడుని రక్షించండి. ఆమేన్. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. యెహోవా తండ్రి యొక్క కృప, యేసు ప్రభు వారికి దివ్య ప్రేమ, పరిశుద్ధాత్మిక శక్తి మనందరికీ ఎప్పుడు తోడై మనందరినీ ఎప్పుడు దీవిస్తూ, ఆయనే మనకు ఆదరణకర్త, ఆయనే మనకు తండ్రి, ఆయనే మనకు కుమారుడే, నిత్యం మన గృహాలను ఆదరిస్తూ దీవిస్తూ నిత్యం మన గృహాల మీద ఆయన ఆధిపత్యం చెల్లించుకునుగాక. ఆమేన్. శివంగా తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియ వందనాలు చేస్తున్నాను.